హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. చూడండి, ఇవి మళ్ళు వీటిని ఎంగిల్ పూల అమావాస్యకు పెట్టి శివరాత్రికి తీసేస్తారు. మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ పెడుతుంది, అసలు మేము కొనుక్కోము. ఇవే తీసిస్తుంది. సంవత్సరం సరిపోయి ఉంటాయి, అసలు ఖరాబ్ కావు. ఇవన్నీ ఇట్లా చెట్లు పెడుతుంది. మనిషికో మడి లెక్క మడ అంటారు ఇట్లా. చూడండి, అసలు మేము కూరగాయలు కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక టమాటా, పచ్చిమిర్చి తప్ప అన్ని రకాల కూరగాయలు ఇళ్ళనే పెడుతుంది. చూడు ఎంత మంచిగా ఉన్నాయో. ఇక తోటకూర న్యాచురల్గా అసలు ఏమి ఉండవు. తోటకూర, ఇగోండి పాలకూర, అన్నీ మాకు ఇంట్లోనే ఉంటాయి. ఒక టమాటా, పచ్చిమిర్చి బయట నుంచి తీసుకొస్తారు అంతే. ఇంకా కొత్తిమీర కూడా అయిపోయింది. అన్నీ ఉంటాయి మాకు ఇంట్లోనే. ఇగో చిక్కుడు చెట్లు ఎంత మంచిగా అంటే అసలు బంతి పూలు మొన్న మేము సట్టి బోనాలకని అన్నీ తెంపేసినాం, ఇంకా బాగుండే. చిక్కుడు కాయలు, వంకాయల చెట్లు, వంకాయ చెట్లు కూడా బొచ్చెడున్నాయి. ఇగో వంకాయలు కూడా మాకు ఇంట్లోకే 4 ఫ్యామిలీలకు సరిపోయాయి కాయలు ఇస్తాయి ఈ చెట్లు. ఇగోండి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. అందుకే పల్లెటూర్లలో ఉంటే డబ్బులు సేఫ్ అవుతాయి. ఇగోండి ఇంకా సీతమ్మ కుచ్చులు. పండగ అయిపోయింది కానీ ఉన్నది ఇంకా చెట్టు ఒకటి, విత్తనాలకు ఉంచినట్టు ఉన్నది. ఇగోండి బూడిది గుమ్మడికాయ చెట్టు, బొచ్చడి కాయలు ఉండే, ఇంకొన్ని అమ్మేసింది అమ్మ. ఇగో చిక్కుడుకాయలు కాసినాయి. మనిషికొని ఇస్తుంది తెంపేసి. ఇగోండి ఇంకొక్కడ కూడా పెట్టింది. ఇది మా చెట్లు. ఇంకా చింత చెట్టు ఉంటుంది అక్కడ. కాకరకాయలు కూడా ఉంటాయి వాటి చెట్టుకి. అన్నీ ఇక్కడ నుంచే తెచ్చుకుంటాం మేము. అంత న్యాచురల్గా ఉంటాయి ఇక్కడ. అసలు నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ చెట్లు పుట్టలు చూపిస్తుంది అనుకోకూరి, ఎల్లిగడ్డలు చూపిద్దామని చూసిన. శివరాత్రికి తీసేస్తారు వీటిని. ఎంగిల్ పూల అమావాస్య రోజు అంటే ఫస్ట్ బతుకమ్మకు పెట్టి ఎంగిల్ పూల అమావాస్యకు తీసేస్తారు. 5 నెలల పంట ఇది. వీటిని పెట్టినాక తవ్వటం పెట్టుడు అంటారు. తవ్వకుండా అది చేస్తేనే లోపల గడ్డు ఊరుతుంది, నీళ్ళు పడుతుంది, అన్నీ చేస్తుంది, ఆమెనే చేస్తుంది. మాకైతే ఫ్రీగా ఇస్తుంది. ఇంకో తోటకూర కూడా అంతే, పెట్టి ఆమెనే తెంపిస్తుంది. మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ. చూడు ఎంత మంచిగా ఉన్నాయో. ఇట్లా చీరలు ఎందుకు కట్టిరంటే కోళ్ళు తవ్వకుండా ఇట్లా కట్టింది కొంతవరకు. వంకాయ చెట్లు చూపిస్తారని కాయలు చూపిస్తలేరు అనుకుంటా. ఇగో ఇక్కడ కాయలు కాస్తుంది, ఫుల్ తింటాం, తినుడు కూడా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.